హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 168. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జగదీష్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఫోటో బ్రో, లవ్ ఫ్రమ్ బాపట్ల, రికమెండెడ్ యువర్ వీడియోస్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై కమ్యూనిటీ మెంబర్స్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మా ఫ్రెండ్స్ కూడా చూశారు. ఎవరో ఒక పర్సన్ అయితే నీకు 1000 రూపీస్ వేశారని చెప్పేసి చెప్పారు. సో నాకు మీరైతే గుర్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇట్లా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, ఇంజిన్ ట్యూనింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పండి అని చెప్పేసి. సింపుల్ బ్రో, అడ్వాంటేజెస్ అంటే మీరు ఇంజిన్ ట్యూన్ చేసుకుంటే పవర్ అయితే కొద్దిగా పెరిగిద్ది అనమాట. 20 PS పవర్ ఉన్న వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంజిన్ ట్యూన్ చేశారనుకోండి 20 to 23 PS పవర్ దాకా జనరేట్ చేసుకోవచ్చు. మీరు ట్యూన్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది ఎంత పవర్ పెరగాలి ఏంటి అనేది. డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి మైలేజ్ తగ్గిపోయింది, ఇంజిన్ డ్యూరబిలిటీ తగ్గిపోయింది అనమాట. 10 years రావాల్సిన ఇంజిన్ మీకు 6-7 yearsకే పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి ఇంజిన్ కూడా పేలిపోయే అవకాశం అయితే ఉందన్నమాట, ప్రాపర్గా మీరు ఇంజిన్ ట్యూన్ చేయకపోతే. కాబట్టి వెహికల్ ఎలా ఉందో అలాగే వాడుకోండి. లేదు నేను ఇంజిన్ ట్యూన్ చేసుకుంటానంటే మీ ఇష్టం, మీరు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. నెక్స్ట్ ఆహా ఉత్తమ్ కామెంట్ చేశారు, అన్న నువ్వు రివ్యూకి బైక్స్ తీసుకుంటావు కదా, షోరూంలో నుంచి బయటకు వచ్చి మంచి లొకేషన్లో వీడియో చేస్తావు, ఈ ప్రాసెస్లో నువ్వు పెట్రోల్ కొట్టించావా, ఎప్పుడైనా బైక్ డ్యామేజ్ అయినాయా అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా నేను పెట్రోల్ అయితే కొట్టించలేదు బ్రో. నేను 100cc వెహికల్ తీసుకెళ్ళాను అనుకోండి, ఒక 1 లీటర్ అయితే పెట్రోల్ పోస్తారు. 200cc కానీ 300cc కానీ 450 ఈ వెహికల్స్ ఉన్నాయి కదా కొద్దిగా పెద్ద వెహికల్స్, వీటిలో 2 లీటర్స్ కానీ 3 లీటర్స్ కానీ పెట్రోల్ పోసి నాకు వాళ్ళు వెహికల్ అయితే ఇస్తారు. నేను 10 kilometers తిరుగుతానా లేకపోతే రోజంతా తిరుగుతానా అనేది వాళ్ళకి చెప్పేస్తాను ముందే. సార్ ఈ వెహికల్ నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 20-30 kilometers తిరగాలనుకుంటున్నాను కాబట్టి ఇంత పెట్రోల్ పోయమని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాను. దాని ప్రకారంగానే వాళ్ళు వెహికల్లో పెట్రోల్ పోసిస్తారు. నేను ఫస్ట్ మొత్తం వెహికల్ వేసుకొని తిరుగుతాను, ఒక 10 to 15 kilometers ఖచ్చితంగా నేను వెహికల్ రైడ్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్స్ బాగా పడుతున్నాయా లేదా, క్లచ్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం నేను చెక్ చేసుకున్న తర్వాత షూట్ లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ వెహికల్ అంతా మీ అందరికీ అర్థమయ్యేలాగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత GoPro పెట్టుకొని వెహికల్ రైడ్ చేస్తా. నేను రైడ్ చేసేటప్పుడు ఏమన్నా డ్యామేజ్ అయిందా అంటే ఎప్పుడు వెహికల్ కూడా డ్యామేజ్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి వెహికల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సేమ్ అలాగే జాగ్రత్తగా ఇవ్వాలి. నేను ఆల్రెడీ రైడ్ చేసేది కూడా చాలా స్లోగానే రైడ్ చేస్తాను, ర్యాష్ డ్రైవింగ్ అయితే ఏమీ చేయను. మన వెహికల్ అయితే మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుపుకోవచ్చు, వేరే వాళ్ళ వెహికల్స్ మనం అలా నడపకూడదు కదా. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు జాగ్రత్తగానే వెహికల్ రైడ్ చేస్తాను. గ్లౌజెస్ ఉంటే ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకుంటాను, రైడింగ్ జాకెట్ ఉంటే రైడింగ్ జాకెట్ కూడా వేసుకుంటాను. కానీ మీడియా రైడ్స్కి వెళ్ళినప్పుడు NS400Z అయితే నేను కింద పడేసాను అనమాట, కింద మడ్గాడ్ అయితే ఇరిగిపోయింది. మీరు NS400Z రైడ్ చేసేటప్పుడు ఆ వీడియోలో చూసే ఉంటారు. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్టోరీ తెలిసే ఉండిద్ది. ఒకసారి 2 సార్లు నాకు తెలిసి పడేశాను, కానీ షోరూమ్స్ దగ్గర నుంచి వెహికల్ తీసుకున్నప్పుడు ఎప్పుడు పడేయలేదు. నెక్స్ట్ శ్రీధర్ అయితే కామెంట్ చేశారు, బ్యాక్గ్రౌండ్ వ్యూ బాగుంది బ్రో, ఒక్కొక్క క్లిప్కి ఒక్కొక్క వ్యూ పాయింట్ చేంజ్ చేసావు, చాలా న్యాచురల్గా వచ్చిందని చెప్పేసి. నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం బ్రో. మేము ఒక ఫంక్షన్ ఉంటే వేరే ఊరు వెళ్ళాం అనమాట, అక్కడ కెమెరా కూడా తీసుకుని వెళ్ళాను మీ అందరి కోసం. బయట రికార్డ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా Q&A, అందుకని చెప్పేసి ప్లాన్ ప్రకారంగానే ఇంటి దగ్గర నుంచి నేను కెమెరా, మైక్, ట్రైపాడ్ ఇవన్నీ తీసుకునే వెళ్ళాము. కానీ బయట చూడంగానే నాకు హిల్స్, ఆ నేచర్ అంతా నాకు బాగా నచ్చింది. 10 కామెంట్స్ పిక్ చేశాను. 10 లొకేషన్స్ వెతకడానికి మాకు 1 day అయితే పట్టిందనమాట. మార్నింగ్ మేము ఆల్మోస్ట్ 8 to 9కి స్టార్ట్ అయిపోయాము లొకేషన్స్ వెతకడానికి. సో వెళ్ళేదారిలో మాకు కొన్ని లొకేషన్స్ అయితే కనిపించినాయి అనమాట. ఒక్కొక్క కామెంట్ పిక్ చేసుకొని ఆన్సర్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి గాలికి ట్రైపాడ్ పడిపోయేది, అంత గాలి అయితే వచ్చేదన్నమాట. అలాగే నాయిస్ ఎక్కువ రావడం వల్ల మళ్ళీ రీటేక్ తీసుకునే వాళ్ళం. ఇంత కష్టపడ్డాం కాబట్టి మీకు Q&A అయితే అంత బాగా వచ్చింది. అప్పుడప్పుడు ట్రై చేద్దాము నేచర్లో. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం, బయటికి రైడ్స్కి వెళ్ళడం కూడా ఇష్టమే అనమాట. కానీ వర్క్ ఉండటం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. చాలామంది రైడ్స్ అయితే చేయమంటున్నారు, కానీ కొంచెం పెండింగ్లో పెట్టాను అనమాట. కొన్ని రివ్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రివ్యూస్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు కొనుక్కుంటారు, దాని తర్వాత మనం రైడ్స్ చేద్దాము. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మురళి చేశారు, బ్రో పల్సర్ N160 బైక్కి చైన్ కవర్ ఫిక్స్ చేసుకోవచ్చా టు అవాయిడ్ రెగ్యులర్ చైన్ లూబింగ్ అని చెప్పేసి. జనరల్గా పెద్ద వెహికల్స్కి ఓపెన్ చైన్ ఎందుకు ఇస్తారంటే చైన్ అనేది లూజ్ అయిపోతూనే ఉండిద్ది, అలాగే చైన్ పాడవకుండా ఉండాలి అంటే దాన్ని మనం లూప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే వాళ్ళు ఓపెన్ చైన్ ఇస్తూ ఉంటారు. మీరు దాన్ని కవర్ చేయాలంటే చేసుకోవచ్చు, బట్ ఏంటంటే 160cc అంటే కొంచెం పవర్ఫుల్ వెహికలే కదా, మీరు రైడ్ చేసే కొద్దీ ఒక 500 నుంచి 1000 kilometersకి కొద్దిగా లూజ్ అవుతుంది అనమాట. మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మంచి లైఫ్ అయితే వస్తుంది చైన్ది పవర్ఫుల్ వెహికల్స్కి, అందుకే ఓపెన్ చైన్ ఇస్తారు. నెక్స్ట్ మహేంద్ర అయితే కామెంట్ చేశారు, అన్న మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బైక్ని టెస్ట్ రైడ్ చేసినందుకు వాళ్ళకి మనీ ఏమన్నా పే చేయాలా అని చెప్పేసి. మనీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంతకుముందు Q&Aలో కూడా నేను ఆన్సర్ అయితే చేశాను. మీరు ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసినందుకు వాళ్ళు మనీ అయితే ఏమీ ఛార్జ్ చేయరు, కానీ సరదాగా వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయొద్దు.
ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలనుకుంటారు కదా, మీ మైండ్లో 2 వెహికల్స్ ఉన్నాయి, రెండిట్లో ఏదైనా ఒకటి కొనుక్కోవాలని అనుకుంటారు కదా, అప్పుడు మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చిన వెహికల్ అయితే కొనుక్కోండి. రెండో వెహికల్ నచ్చలేదు కాబట్టి షోరూమ్ వాళ్ళకి చెప్పేసేయండి, సార్ నాకు ఆ వెహికల్ నచ్చలేదు కాబట్టి నేను ఈ వెహికల్ కొనుక్కున్నాను, నాకు ఆ వెహికల్ వద్దు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు మీ మీద హోప్స్ పెట్టుకొని మీకు కాల్స్ చేస్తూ ఉంటారనమాట, మీరు ఎప్పుడు కొంటారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, మీకు కాల్స్ కూడా రావు. నెక్స్ట్ భార్గవ్ అయితే కామెంట్ చేశారు, స్కూటీ ప్లాన్ చేస్తున్నా బ్రో, ఈవీ ఆర్ పెట్రోల్, క్లారిటీ రావట్లేదు, గివ్ సమ్ సజెషన్స్ అని చెప్పేసి. పెట్రోల్ వెహికల్ కొనుక్కోవాలా, ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలా, కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియోకి రీడైరెక్ట్ అయ్యి ఆ వీడియో మొత్తం మీరు చూడొచ్చు. స్కూటీ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం జూపిటర్ కానీ యాక్సిస్ కానీ కొనుక్కోండి, ఆ 2 వెహికల్స్ అయితే ప్రజెంట్ బాగున్నాయి. లేదు ఈవీ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఎథర్ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఓలాలో కూడా ఇప్పుడు కొద్దిగా అప్డేట్స్ అయితే చేశారు, ఓలా S1 Pro Plus అని చెప్పేసి, ఆ వెహికల్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే మాత్రం మీకు పెట్రోల్ వెహికలే సజెస్ట్ చేస్తాను. ఈవీ అంటే మీకు ఛార్జింగ్ అయితే చాలా వరకు తక్కువ ఉండిద్ది. సో లాంగ్ వెళ్తా, నేను డైలీ ఎక్కువ తిరుగుతాను అంటే మాత్రం మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సరిపోవు. సిటీలో లోకల్లోనే ఒక 30 to 50 కిలోమీటర్స్ కన్నా రోజుకి ఎక్కువ తిరగను అని అనుకుంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొనుక్కోవచ్చు, కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నాయి, చూసుకొని కొనుక్కోండి. బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటో మన ఛానల్లో వీడియో ఉంది, పెట్రోల్ వెహికల్ కొనుక్కోవాలి, ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలి కూడా మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి రెండింటిని చెక్ చేసిన తర్వాత కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ రామ్ స్వరూప్ అయితే కామెంట్ చేశారు, బ్రో నేను హైదరాబాద్లో వర్కింగ్, నేటివ్ ఏమో ఏపీ, న్యూ బైక్ కొందాం అనుకుంటున్నా, ఎక్కడ కొంటే బెటర్, ఏపీఆర్ టీఎస్. బ్రో నేను ఎక్కువగా తెలంగాణలోనే ఉంటాను, అక్కడే వర్క్ చేస్తాను, నేను అసలు ఏపీ అయితే రాను అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా తెలంగాణలోనే వెహికల్ కొనుక్కోండి, అక్కడే లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయండి, అక్కడే ఎక్కువ తిరుగుతారు కాబట్టి. ఎప్పుడన్నా ఒకసారి మీ మమ్మీ డాడీని చూడటానికి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు మీ ఇంటికి వస్తే మాత్రం ఏపీకి ఆ వెహికల్ అయితే వేసుకొని రావచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదు నేను ఎక్కువగా ఏపీలోనే ఉంటాను, తెలంగాణలో జాబ్ అయితే ఉంది కాబట్టి అక్కడ ప్రస్తుతానికి ఉన్నాను, తర్వాత నేను మళ్ళీ ఏపీ వచ్చేస్తాను అని అనుకుంటే అప్పుడు మీరు ఏపీలోనే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ జేడీ అయితే కామెంట్ చేశారు, అన్న ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్కి మైలేజ్ ఎలా పెరుగుతుంది బ్రో, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కంటెంట్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి సెకండ్ సర్వీస్కి మైలేజ్ ఎలా పెరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు కొత్త వెహికల్ అయితే కొనుక్కుంటారు కదా, షోరూంలో పోసిన ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది, ఎవరు కూడా వెహికల్ని ఎక్కువగా రైడ్ చేయలేదు, ఆ ఇంజిన్ లోపల ఉన్న పార్ట్స్కి కూడా ఇంజిన్ అయితే వెళ్ళదన్నమాట. అందుకే మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత 1000 కిలోమీటర్స్ లోపే ఫస్ట్ సర్వీస్ చేయమని చెప్తారు. ఈ 1000 కిలోమీటర్స్ మీరు తిరిగే క్రమంలో ప్రతి పార్ట్కి కూడా ఇంజిన్ అయితే వెళ్ళిద్ది, కొంచెం స్మూత్ అయితే అవుతుందన్నమాట. వెహికల్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అప్పుడే కొత్తగా తయారు చేసి ఉంటాయి కాబట్టి అంత స్మూత్నెస్ అయితే ఉండవు. ఈ 1000 కిలోమీటర్లకి ఇంజిన్ తిరగడం వల్ల చాలా స్మూత్ అయితే అవుతుంది. తర్వాత ఇంజిన్ అయితే తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ పోస్తారు ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత. అందుకని మీకు ఫస్ట్ సెకండ్ సర్వీస్ అయిన తర్వాత నుంచి మంచి మైలేజ్ అయితే వస్తుంది, అలాగే ఇంజిన్ కూడా స్మూత్గా ఉండిద్ది. కొనినప్పుడు కన్నా ఫస్ట్ సర్వీస్లో చాలా వరకు బోల్ట్స్ అయితే టైట్ చేస్తారు, ఫ్యూయల్ కంబషన్ జరిగింది కదా లోపల, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ దగ్గర ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అవన్నీ చేస్తారు కాబట్టి మీకు ఫస్ట్ సర్వీస్ తర్వాత నుంచి మైలేజ్ పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ టీఎస్సీ వైబ్స్ అయితే కామెంట్ చేశారు, అన్న RS 200 బైక్ ఈస్ బెస్ట్ ఇన్ 2025 ఆర్ నాట్, ప్లీజ్ టెల్ మీ అని చెప్పేసి. ఆల్రెడీ నిన్న నాట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్స్ మీద వీడియో రికార్డ్ చేశాను కదా, దాంట్లో మీరు చూసే ఉంటారు RS 200 2,20,000 రూపీస్లో లభిస్తూ ఉంది, కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఆ ప్రైస్ పాయింట్లో మీకు హీరో XMR 210 అయితే లభిస్తూ ఉంది మంచి స్పెసిఫికేషన్స్తో. నేనైతే మీకు హీరో XMR 210 సజెస్ట్ చేస్తాను. లేదు నాకు RS 200 నచ్చింది అని అనుకుంటే మీ ఇష్టం, డబ్బులు మీ కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఫైనల్గా దిలీప్ కామెంట్ చేశారు, బ్రో 400cc 1000 కిలోమీటర్స్ ఇన్ ఏ సింగిల్ డే కోసం బైక్ సజెస్ట్ చేయని చెప్పేసి. వన్ అండ్ ఓన్లీ బైక్ KTM Duke 390. ఇంజిన్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది, రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి, బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి, డ్యూయల్ ఛానల్ ABS, క్విక్ షిఫ్టర్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి బ్రో ఆ వెహికల్లో. మీరైతే ఆ వెహికల్ కొనుక్కోవచ్చు. ఒక 500 to 1000 కిలోమీటర్స్ అయితే కన్ఫామ్గా వెళ్ళిపోవచ్చు సింగిల్ డేలో. లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఇంటర్సెప్టర్ 650 కానీ బేర్ 650 కానీ కొనుక్కోండి, ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు ఆ వెహికల్స్ అయితే వస్తాయి. ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అయితే ఉండిద్ది, బేర్ 650లో మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఆ వెహికల్ అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు సింగిల్ డేలో 1000 కిలోమీటర్స్ అయితే. ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే ఎపిసోడ్ నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ సండే కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.